Alright, hello guys, welcome to another video of the Tech Go. సో లాస్ట్ వీడియో చెప్పినట్టు కొన్ని కాన్ఫిగరేషన్స్ అయితే చెప్పాను కదా, ల్యాప్టాప్లో ఏమేమి ఉండాలో ఏంటైతే బాగుంటాయో అవి స్టూడెంట్స్కి కేపబుల్ ఉంటుందో. సో వీడియోలో వచ్చేసి నేను ఏంటంటే కొన్ని బెస్ట్ ల్యాప్టాప్స్ అనేది చెప్తా ఫ్రమ్ 30,000 to 1 lakh విచ్ ఈస్ యూజ్డ్ ఫర్ ది స్టూడెంట్స్ యాజ్ వెల్ యాజ్ ది ప్రొఫెషనల్ అండ్ గేమింగ్ ఆల్సో. సో గేమింగ్ అంటే ఓన్లీ గేమ్స్ ఆడడం అని కాదు, వీ కెన్ ఆల్సో డూ వీడియో ఎడిటింగ్ అండ్ గ్రాఫిక్ డిజైనింగ్ అలాంటివి కూడా చేయొచ్చు అనమాట గేమింగ్ ల్యాప్టాప్స్లోనే. ప్రొఫెషనల్ అంటే కొద్దిగా బ్యాటరీ బ్యాకప్ అనేది మీకు ఎక్కువ వస్తుంది, అలాగే మీరు ఎక్కువ లాంగ్ అవర్స్లో మీ ల్యాప్టాప్ అనేది వితౌట్ ఛార్జింగ్ మీరు యూజ్ చేయొచ్చు అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఇస్ ఐ థింక్ సో ది సెకండ్ వీడియో ఆఫ్ మై ఛానల్. సో డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మై ఛానల్ అండ్ ఆల్సో షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. చెప్పే ల్యాప్టాప్స్ అవన్నీ సేల్ టైంలోనే తీసుకోండి గైస్, ఎందుకంటే ఇయర్లీ ఒకసారి మనకి గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ఇంకా బిగ్ బిలియన్ డేస్ అనేసి ఉంటాయి. దాంట్లో చాలా మంచి తక్కువ ప్రైజింగ్కి అయితే మనకి ల్యాప్టాప్ అనేవి అవైలబుల్గా ఉంటాయి గైస్. సో వెంటనే మన ల్యాప్టాప్ స్క్రీన్లోకి అయితే వెళ్ళిపోతాం. ల్యాప్టాప్ వచ్చేసి గైస్ HP 15 అనమాట. ఇది వచ్చేసి వస్తుంది వేరియంట్ i3 U ప్రాసెసర్ అనమాట. U ప్రాసెసర్ అంటే మనకి చాలా తక్కువ హార్డ్వేర్ స్పెసిఫికేషన్ అనమాట. ఇది మీకు ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ అనేసి వస్తుంది, కానీ పర్ఫార్మెన్స్ పరంగా కొద్దిగా తక్కువ అయితే వస్తుంది. ఇది మీకు అరౌండ్ 38,000 అలా వస్తుంది అనమాట. సో సేల్ టైంలో మీకు దగ్గర 33,000 అలా రావచ్చు. కింద చూసినట్టయితే కొన్ని బ్యాంక్ ఆఫర్స్ అట్లా కూడా ఉన్నాయన్నమాట. ICICI కార్డ్ అనేసి అప్ టు 1,000 అట్లా తక్కువ అయితే అవుతుంది. మనకి 12GB వేరియంట్ ఒకటే ఉంది. 12GB వేరియంట్ అనేది ఓకే గుడ్. ఇంకోటి వచ్చి DDR4 ర్యామ్ అనమాట. రీడ్ అండ్ రైట్ స్పీడ్ అనేది చాలా బాగా బెటర్గా ఉంటుంది. మనం DDR4 అంటే చాలా లేటెస్ట్ అనమాట. తర్వాత వచ్చి 512GB SSD 512GB అయితే ఇచ్చాడు. అప్ టు మనం 1 TB వరకు అయితే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. అండ్ దీని గ్రాఫిక్ కార్డ్ అనేది ఏముండదు, ఇన్బిల్ట్ గ్రాఫిక్ కార్డ్ అనేది వస్తుంది అనమాట, ఎందుకంటే యూ ప్రాసెసర్ కాబట్టి. సో ఇంటర్ వేరియంట్లో ఇది చాలా తక్కువ బేస్ కాన్ఫిగరేషన్ కాబట్టి దీంట్లో మనకి ఇన్బిల్టే గ్రాఫిక్ కార్డ్ అనేసి వస్తుంది. అది కూడా ఇంటెల్ ఐరిస్ అనమాట. ఇంకోటి వచ్చేసి గైస్ Asus VivoBook 15. ఇదేంటంటే Windows 11 లేటెస్ట్ అనమాట. Asus VivoBook దీంట్లో మీకు H ప్రాసెసర్ అనేసి ఉంటుంది. H ప్రాసెసర్ అంటే మీకు హై ఎండ్ గేమింగ్ లేదా వీడియో ఎడిటింగ్ దానికి చాలా యూజ్ అవుతుంది గైస్. అరౌండ్ 54,000 అలా వస్తుంది. మనకు సేల్ టైంలో 54,000 కాకుండా 50,000 వరకు కూడా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో దీని బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటాయి, మిలిటరీ గ్రేడ్ బిల్డ్ క్వాలిటీ అనమాట. సో దీనికి సపరేట్ గ్రాఫిక్ కార్డ్ అనేది ఏమి ఇవ్వలేదు కాబట్టి ఇన్బిల్డ్ గ్రాఫిక్ కార్డ్ అనేది అయితే ఇస్తాడు. అండ్ ఇది వచ్చేసి ఏంటి 1.70 kgs అలా అరౌండ్ ఉంటుంది అనమాట. సో Windows 11 MS ఆఫీస్ కూడా సపోర్ట్ చేస్తుంది. సో 50,000లో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ అనమాట అకార్డింగ్ టు మై ఆస్పెక్ట్స్. ప్రొఫెషనల్ ల్యాప్టాప్స్ అయితే నేను చెప్పేశాను ఒక 50,000 బడ్జెట్లో. ఇప్పుడు గేమింగ్ ల్యాప్టాప్స్ విషయానికి అయితే ఫస్ట్ వచ్చేసి Acer Aspire 7 అనమాట. ఇది గేమింగ్కి ఇంకా వీడియో ఎడిటింగ్ గ్రాఫిక్ డిజైన్కి అనేది చాలా యూజ్ అవుతుంది. ఇది మీకు ఇంటెల్ i5 H ప్రాసెసర్ అయితే వస్తుంది. H ప్రాసెసర్ అంటే మీకు తెలిసిందేగా హై ఎండ్ వేరియంట్ హై ప్రాసెసర్స్ అనమాట. హై ఆర్కిటెక్చర్ మీద అయితే బేస్ చేసుకుని ఉంటుంది. దాంతోపాటు మీకు NVIDIA గ్రాఫిక్ కార్డ్ 3050 అయితే వస్తుంది. ఇది 58,000 అలా అయితే పడుతుంది, కానీ సేల్ టైంలో మీకు ఇంకా రెడ్యూస్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి అనమాట. 50,000 58,000 ఉంటే మీకు దగ్గర 53,000 దగ్గర అయితే రావచ్చు. సో అలాంగ్ విత్ దట్ వీ హ్యావ్ డిఫరెంట్ క్యాష్ బ్యాక్స్ అండ్ క్రెడిట్ కార్డ్ బేస్డ్ ఆఫర్స్ ఆల్సో. సో వీ కెన్ కన్సిడర్ దట్ ఆల్సో in the case you have any credit cards or any other cards like that. Guys 50,000 మీ బడ్జెట్లో గేమింగ్ ల్యాప్టాప్ అయితే చెప్పాను. ఇప్పుడు 60,000 బడ్జెట్లో వచ్చేసి Acer Nitro Lite 16 అనమాట. సో ఇది బిల్డ్ క్వాలిటీ కొద్దిగా పర్లే ఉంటుంది. మీకు ఇలా లేటెస్ట్ RTX 3050 6GB గ్రాఫిక్ కార్డ్ అనేది వస్తుంది. 6GB ఏంటంటే కొద్దిగా లేటెస్ట్ ఉంటుంది అనమాట, ఎందుకంటే 4GB గ్రాఫిక్ కార్డ్ అనేది ముందు మనము కొన్ని ల్యాప్టాప్స్ అయితే చూసాము. సో ఇది కూడా మీకు i5 H సిరీస్ ప్రాసెసర్ అనమాట. దీనికి ఒక కార్డ్ ఆఫర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. 16GB ర్యామ్ వస్తుంది దీంట్లో, అప్ టు ఎక్స్పాండబుల్ 32GB అండ్ 512GB SSD అనమాట. దీన్ని మీకు 1 TB వరకు ఎక్స్పాండ్ అయితే చేసుకోవచ్చు. సో కరెంట్లీ దీని ప్రైజింగ్ వచ్చేసి 62,500 అయితే ఉంది. మీకు సేల్ టైంలో అండర్ 60,000 అయితే రావచ్చు. సో కన్సిడర్ ఇట్ యాజ్ ఏ గేమింగ్ ల్యాప్టాప్. ఇంకోటి వచ్చేసి గైస్ మీకు 65,000 బడ్జెట్ అయితే మీకు Asus TUF Gaming A15 అయితే వస్తుంది. ఇప్పుడు 70,000 బడ్జెట్లో దీనంతా బెస్ట్ గేమింగ్ ల్యాప్టాప్ అనేది మీకు దొరకదు. కానీ దీంట్లో ఒకటి మైనస్ పాయింట్ వచ్చేసి మనకి RTX 3050 4GB ర్యామ్ అనమాట. సో ఇది చాలా ఓల్డ్ వర్షన్ అనమాట. ర్యామ్ అంటున్నా సారీ, వాట్ వి కాల్ గ్రాఫిక్ కార్డ్ అనమాట. NVIDIA గ్రాఫిక్ కార్డ్ మీకు 4GB వేరియంట్ 3050 గ్రాఫిక్ కార్డ్ అయితే వస్తుంది. దీంట్లో ప్లస్ పాయింట్ ఏంటంటే మీకు బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంటుంది అండ్ పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది. చెప్పానుగా AMD Ryzen 7 కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మెన్స్ కంపేర్ టు ది ఇంటెల్ కూడా. అండ్ ఇది మీకు అరౌండ్ 65,000 ఉంది, కానీ సేల్ టైంలో అండర్ 60,000 కూడా రావచ్చు. సో కన్సిడర్ అండర్ ది 70,000. అండ్ హెచ్పీలో కూడా మనకి విక్టర్స్ కూడా ఉంది కాబట్టి 70,000లో HP విక్టర్స్ చాలా మంచి పర్ఫార్మెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో ఇది వచ్చేసి RTX 3050 i5
హెచ్ సిరీస్ అనమాట. సో దీంట్లో మీకు ఎంఎస్ ఆఫీస్ అనేది లైఫ్ టైం కూడా వస్తుంది. అండ్ దాంతోపాటు బిల్డ్ క్వాలిటీ కూడా బాగుంటుంది. దీని కరెంట్ ప్రైజింగ్ వచ్చేసి 70,990 అండ్ ఇది మీకు 65,000 అలా సేల్ టైంలో అయితే రావచ్చు. అండ్ మీరు ఇది కూడా కన్సిడర్ చేయొచ్చు. దీనికి కూడా మీకు 16 GB ర్యామ్ 512 GB స్టోరేజ్ అయితే ఉంటుంది. 16 GB మీరు 32 GB వరకు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు, యాజ్ వెల్ as 512 to 1 TB. గైస్ ఇంకో ల్యాప్టాప్ వచ్చేసి Asus VivoBook X16 అనమాట. మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు ఏంటి ఇక్కడ 92,990 చూపిస్తుందని. కానీ ఇది ఇన్ఫ్యాక్ట్ మీకు సేల్ టైంలో చాలా ప్రైస్ అనేది డ్రాప్ అవుతుంది అనమాట. ఇది మీకు దగ్గర 83,000 దాకా అయితే వస్తుంది సేల్ టైంలో. కాబట్టి ఇది మీరు చెక్అవుట్ చేయొచ్చు. దీంట్లో మీకు అల్ట్రా ప్రాసెసర్స్ అనేసి వస్తుంది. అల్ట్రా ప్రాసెసర్ అనేసి మీకు చాలా యూస్ కేసెస్ అనేవి ఉన్నాయన్నమాట. అల్ట్రా ప్రాసెసర్ లేటెస్ట్ ఇంటెల్ అనేది ప్రొవైడ్ చేసింది అనమాట. సో ఇది iGPU మీద రన్ అవుతుంది. iGPU అంటే దానంతలదే లోపల ఇన్బిల్ట్ గ్రాఫిక్ అనేది ఉంటుంది అనమాట. సో మీకు మగ్ స్విచ్ కూడా ఇంక్లూడ్ అయ్యేసి ఉంటుంది. ఇప్పుడు అడుగుతారు మగ్ స్విచ్ అంటే ఏంటి. సో మీరు ఏదైతే ల్యాప్టాప్ యూజ్ చేస్తారో అది మీకు ఆ పవర్ ఎక్కువ డ్రా అవ్వకుండా ఉండాలంటే మీకు ఆ మగ్ స్విచ్ అనేది యూజ్ చేయాలన్నమాట ఫర్ లాంగర్ బ్యాటరీ లైఫ్ అనమాట. సో ఇది మీకు 92,000 అని చూపిస్తుంది కదా, చెప్పాను కదా 80,000 అయితే వస్తుంది. సో క్రెడిట్ కార్డు డిస్కౌంట్స్ దాని మీద కూడా మీకు ఆఫర్స్ అవి ప్రొవైడ్ చేసేసి ఉంటారు. అండ్ ఇది 16 ఇంచెస్ అనమాట. హార్డ్ డిస్క్ అనేది ఉంటుంది 512 GB అండ్ ఎక్స్పాండబుల్ 1 TB అనమాట. గైస్ మీరు 1 lakh చూసినట్టయితే ఇక్కడ మీకు మ్యాక్బుక్ అనేది ఉంటుంది. యాపిల్ మ్యాక్బుక్ 2025 వేరియంట్ అనమాట. సో మీరు 1 lakh దాకా వెళ్తున్నారంటే ఐ హ్యూజ్లీ రికమెండ్ దట్ గో ఫర్ ది మ్యాక్బుక్. సో ఏదైతే మీకు బ్యాటరీ లాంజివిటీ ఇంకా మీకు సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ అనేది వస్తుందో అది విండోస్ ల్యాప్టాప్లో అయితే రాదు. సో ఇది మీకు 10 core CPU 8 core GPU అనేసి ఉంటుంది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మీకు గేమింగ్లో అయితే చాలా యూజ్ అయితే కాదు. సో ప్రొఫెషనల్ ల్యాప్టాప్స్ కాబట్టి ఇది మీకు ఎక్కువ బ్యాటరీ లైఫ్తో పాటు మీకు ఒక ఆన్ అండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ కాకుండా ఒక మోడరేట్ లెవెల్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అనేది వస్తుంది. అండ్ మీకు వేరియస్ టాస్క్ అనేది మీరు ఇమీడియట్లో ఓపెన్ చేయొచ్చు అనమాట. సో దీంట్లో 16 GB ర్యామ్ అండ్ 256 GB మీకు స్టోరేజ్ అయితే వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇది మీకు మెయింటెనెన్స్ చేయడానికి చాలా కష్టం అవుతుంది కాబట్టి, సో ఇప్పుడు మీరు ఒకవేళ విండోస్ సైడ్ వెళ్దాం అనుకుంటే వీ హ్యావ్ అనదర్ ల్యాప్టాప్ లైక్. అండ్ గైస్ ఇప్పుడు మీరు విండోస్లో చూసినట్టయితే ఇక్కడ మీకు HP విక్టర్స్ అనేది వస్తుంది. సో ఇక్కడ మనం లేటెస్ట్ NVIDIA RTX 5050 అయితే వస్తుంది కాబట్టి ఇది మీరు డెఫినెట్లీ కన్సిడర్ చేయవచ్చు ఆన్ ది బేసిస్ ఆఫ్ 1 lakh ప్రైసింగ్ అనమాట. సో ప్రాసెసర్ విషయానికి వస్తే ఇంటెల్ i7 హెచ్ సిరీస్ ప్రాసెసర్ అనమాట. సో ఇది మీకు అరౌండ్ 90,000 అలా 95,000 అలా రావచ్చు అనమాట సేల్ టైంలో. సో ఎవరికైతే మీరు విండోస్ యూజబిలిటీ అనేది ఉంటుందో బాగా వాళ్ళు ఇది కన్సిడర్ చేయొచ్చు. సో దీస్ ఆర్ ది ల్యాప్టాప్స్ గైస్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండ్ I hope I will be consistent on the YouTube and see you in the next one.